ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చెత్త పన్నుపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయబోమని ప్రకటించారు. ఇందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. గడిచిన ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది అన్నారు. చెత్త మీద పన్ను వేశారు కానీ చెత్త తీయలేదని మండిపడ్డారు. గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకానికి శ్రీకారం చుడుతున్నామని మరొక ప్రకటన జారీ చేశారు చంద్రబాబు. ప్రతి ఇంటికి గ్యాస్, విద్యుత్ కనెక్షన్ ఇస్తామని హామీనిచ్చారు. 2027 కల్లా ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పారు. దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను, మళ్లీ ఈ రోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం. మార్చి 25 లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం. 2027కి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం. స్వర్ణాంధ్రప్రదేశే లక్ష్యంగా పేదరికం లేని రాష్ట్రం కోసం పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం కోసం పాటుపడతానన్నారు. తాను ఏ పని చేసినా పేదల కోసమే చేస్తానని అన్నారు చంద్రబాబు. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికీ పంపిస్తున్నా. మీ అందరి ఆలోచనలు తీసుకుంటా. రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి, అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా, పేదవాళ్ల కోసమే బ్రతుకుతా, కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. గాంధీ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మచిలీపట్నం ఏజే కళాశాల ప్రాంగణంలో బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత కాలేజీ బయట స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బందర్ నేషనల్ కాలేజ్ దగ్గరున్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఎప్పటి నుంచి ఉందని ఆరా తీశారు.